రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాల్లో రగడ కంటిన్యూ అవుతుంది. హరీష్ రావు కామెంట్స్ కు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కౌంటర్లు వేశారు. స్పీకర్ ఫార్మాట్ కనీస అవగాహన లేదా అని హరీష్ రావు కాంగ్రెస్ నేతలకు రివర్స్ ప్రశ్నించారు. ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. అమరవీరులు కానీకి ఎవరైతే వారి ప్రాణాలు పోనీకి హంతకుడైన హరీష్ రావు ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈరోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపన్నో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిరో మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి. ఏదైతే మేము ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధాగానియా తప్పనిసరిగా ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. నిజంగా రాజీనామా ప్రొఫామాలు తీసుకొచ్చి అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఎప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా అర్థమవుతలేదు. మీ యజమాని కేసీఆర్తో చెప్పి ఆగస్టు 15 లోడ్ చేయకపోతే నా అసిస్టెంటో మా ఎంప్లాయో మా ఎమ్మెల్యేనో హరీష్ రావుతో రాజీనామా చేపిస్తాను ఒక స్టేట్మెంట్ ఇప్పి చాలు మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటివో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్యం రాసిండు అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన.